హాయ్ అండి. చూడండి, చింత చిగురు. ఈరోజు చింత చిగురు కూర చేసేసుకుందాం. మనకి ఈ సీజన్లోనేనండి, సమ్మర్లో ఎక్కువగా చింత చిగురు దొరుకుతుంది. చూడండి, దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువగా వేసి కూర చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అంతా నీట్గా చేసేసుకొని, ఏమైనా ఇలా పుల్లలు ఇలా ఉంటే ఇవన్నీ తీసేసుకొని కడిగేసుకుంటాను. చూడండి, దీనికోసం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి తీసేసుకున్నాను. వీటన్నిటిని కట్ చేసుకొని ఈ కూరని వండటం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇదంతా నీట్గా చేసేసుకోవాలి. చూడండి, చింత చిగురంతా నీట్గా చేసేసుకొని కడిగేసుకొని ఇలా నలిపేసి పెట్టేసుకున్నాను. కొంచెం అంతా నలిపేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం కూర వండటం స్టార్ట్ చేసేద్దాం. బాణీ పెట్టేసి ఇందులో ఆయిల్ వేసేసుకొని పచ్చెనపప్పు వేసేసుకుంటున్నాను. పోపు దినుసులన్నీ వేసేసుకోండి. కొంచెం ఎక్కువగా వేసేసుకుంటే బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు ముక్కలు వేసేసాను. తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అంతా పసుపు వేసేసుకున్నాం. ఇందులో పసుపు వేసేస్తున్నాను. ఉల్లిపాయల్ని మంచిగా మగ్గనివ్వాలి. చింత చిగురు వేసిన తర్వాత త్వరగా అయిపోతుందండి కర్రీ. ఎక్కువసేపు పట్టదు. ఆకు చింతాకు అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి వెల్లుల్లి రెబ్బల్ని రెడీ చేసేస్తున్నాం. మూత పెట్టేసి ఉల్లిపాయల్ని మగ్గనివ్వాలి. చూడండి, ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తీసి పెట్టేసుకుంటాను. చూడండి, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచేసుకొని పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా మగ్గాయో చూద్దాం. ఇందులోనే మనం ఉప్పు వేసేస్తున్నాం. చూడండి, తగినంత ఉప్పు వేసేసుకోండి. ఉల్లిపాయలలో ఉప్పు వేసామంటే చక్కగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. ఇప్పుడు ఇందులో మనం ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు మరీ బాగా వేగవసరం లేదండి. ఒక 80% వరకు వేగితే సరిపోతుంది. కొంచెం పచ్చి ఉంటేనే మనం కూరలో తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం చింత చిగురు వేసేసుకుందాం. చింత చిగురు వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. దీన్ని మూత పెట్టేసి మగ్గనిద్దామండి.
చూడండి చక్కగా మగ్గిపోయింది. కొంచెం మగ్గాలి. ఇంకొంచెం మగ్గిన తర్వాత కారం వేసేసుకున్నామంటే మన చింత చిగురు కూర రెడీ అయిపోయినట్టేనండి. మూత పెట్టేసి ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం వేసేసుకుందాం. ఈ చింత చిగురు కూరలో కొంచెం ఆయిల్ కానీ ఉల్లిపాయలు కానీ ఉప్పు కారం కానీ ఎక్కువగానే పడతాయండి. ఉప్పు కారం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగానే పడుతుంది. చూడండి కారం వేసేసి ఇలా కలిపేసుకొని ఉప్పు కారం సరి చూసుకున్నాం. నేను వేసిన కారం సరిపోయిందండి. కొంచెం ఉప్పు సరిపోయినట్టు అనిపించింది. కొంచెం అంతా ఉప్పు వేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన హెల్త్కి ఎంతో మేలు చేసి చింత చిగురు కూర రెడీ అయిపోయిందండి. మనకి ఇది ఎప్పుడు తినాలన్నా దొరకదండి, ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంది. చూడండి చింత చిగురు కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. చూడండి ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత అందంగా ఉందో. వేడి వేడి అన్నంలో ఇలా చింత చిగురు కూర వేసుకొని తింటే ఆహా, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నారంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చింత చిగురు కూర చేస్తారా? నాకు కామెంట్ చేయండి.